ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము రోమీలకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నవి. పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే పార్సల్స్ మీరెప్పుడైనా చూసారా? ఎంతో భద్రంగా వాటికి సీల్ వేస్తారు. కొన్ని పార్సల్కు ఎర్రటి మైనంతో ముద్రలు వేస్తారు. అంటే ఈ పార్సల్లు అందుకోవాల్సిన వ్యక్తి తప్ప మరొకరు దీన్ని తీసుకునే హక్కు లేదని అర్థం. అదేవిధంగా మన జీవితంలోనికి యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను నూతన ముద్రతో ముద్రిస్తాడు. ఆ ముద్రను విప్పేందుకు కానీ నాశనం చేసేందుకు కానీ ఎవరికీ అర్హత లేదు. కనీసం ఏ శత్రువుకు కూడా మనలను తాకే ధైర్యం లేదు. మనం పరలోక పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన వారము. మన యజమాని సర్వశక్తుడైన దేవుడు. ఆయన తన పరిశుద్ధ రక్తంతో మనలను కొనుక్కొని ఆయన ఆత్మతో మనలను ముద్రించాడు. కాబట్టి మనం ఎవరి సొత్తు కాదు. ఆ మాటకొస్తే మనం మన సొత్తే కాదు. మనం ఆయన వారము, కేవలము ఆయన సొత్తు. ప్రార్థన. తండ్రి, నాయనా, నేను విడుదల పొందిన రోజు నన్ను నూతన ముద్రతో ముద్రించినందుకు వందనాలు. ఈ ముద్ర శత్రువు పన్నే దుష్ట పన్నాగాలను ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. అంతేకాక చెప్పన శక్యముగాని సంతోషాన్ని, నిరీక్షణను కూడా ఇస్తున్నందుకు వందనాలు. యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.